చంద్రమౌళి అలియాస్ చంద్ర నాగమల్లయ్య ఈ పేరు మనం విన్నాం కదా. అమెరికాలో ఒక భారతీయుడిని అత్యంత దారుణంగా ఒక వ్యక్తి హత్య చేశాడు. అకారణంగా భార్య కొడుకు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే వెంటపడి కత్తితో పలుసార్లు పొడిచి తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరే ఇది. మనందరం విన్నాం జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ ఉన్నటువంటి భారతీయుల సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయుడి హత్యకు సంబంధించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రనాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయంటూ ట్రంప్ అంటున్నారు. నాగమల్లయ్యను హత్య చేసింది అమెరికా వ్యక్తి కాదని క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు అంటూ చెప్తున్నారు. బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్లే మార్టినెజ్ లాంటి ఒక క్రిమినల్ అమెరికాలో ఉండగలిగాడంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించరని, డల్లాస్లో మల్లయ్యకు మంచి పేరుందని, అలాంటి వ్యక్తిని చంపడం దారుణం అంటూ ట్రంప్ అంటున్నారు. తన భార్య కొడుకు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందంటూ ట్రంప్ సైతం ఈ విషయంలో తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. జరిగినటువంటి ఘటన తనను కలిచివేసిందని, బైడెన్ తీసుకున్నటువంటి గతంలో నిర్ణయాల వల్ల ఇలాంటి ఒక దారుణం జరిగిందని, అమెరికాలో ఉండకూడని వ్యక్తులు ఉన్నారని, నాగమల్లయ్య హత్య తనని ఎంతో కలిచివేసిందని, కుటుంబ సభ్యుల కళ్ళ ముందే ఇలా జరగడం దారుణమని, అలా తలనరికి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇక ఇలాంటి వాళ్ళని నేను ఉపేక్షించను, ఇలాంటి వాళ్లకు అమెరికాలో ఉండే అర్హత లేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. ట్రూత్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఒకసారి నేను ఆ పోస్ట్ని మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత అసలు ఆ హత్య ఉదంతం ఎలా జరిగింది, ఆ హత్య ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి ముందుగా ట్రంప్ ఏం పోస్ట్ చేశారు చూస్తే, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద టెరిబుల్ రిపోర్ట్స్ రిగార్డింగ్ టు ద మర్డర్ ఆఫ్ చంద్ర నాగమల్లయ్య, a well-respected person in Dallas, Texas, who was brutally beheaded in front of his wife and son by an illegal alien from Cuba who should have never been in our country. This individual was previously arrested for terrible crimes, including child sex abuse, grand theft auto, and false imprisonment, but was released back into our homeland under incompetent Joe Biden because Cuba did not want such an evil person in their country. Rest assured, the time for being soft on these illegal immigrant criminals is over under my watch. అంటూ ట్రంప్ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. ఇలాంటి ఈవిల్ ఇల్లీగల్ ఏలియన్స్ మీద ఇక ఉపేక్షించబోం, కఠిన చర్యలు మేము తీసుకోబోతున్నాం. ఇలాంటి వాళ్ళకి అమెరికాలో ఉండే హక్కు కానీ అర్హత కానీ లేదు. క్యూబాలో ఇలాంటి వాళ్ళకి స్థానం లేదు కాబట్టి వాళ్ళని అమెరికాకు పంపించారు. అమెరికాలో గతంలో ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వ విధానాల వల్ల, వాళ్ళ అసమర్థ విధానాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. నాగమల్లయ్య ఇలాంటి మంచి మనిషి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల కళ్ళ ముందే తల నరికి అత్యంత దారుణంగా చంపాడు ఆ వ్యక్తి. ఉపేక్షించబోం అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి హెచ్చరికలు మనం చూస్తున్నాం. ఇది కేవలం ఈ ఒక్క ఘటనకు సంబంధించి కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ఇప్పుడు ట్రంప్ మరొకసారి వ్యాఖ్య చేశారు. పర్మిషన్ లేకుండా, తగిన గుర్తింపు లేకుండా అమెరికాలో ఉంటున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరి మీద మేము ఎలా వ్యవహరించబోతున్నామో మీరు చూస్తారు అంటూ ట్రంప్ ఒక రకంగా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దానికంటే ముందు ఒక్కసారి చంద్రమౌళి అలియాస్ చంద్ర నాగమల్లయ్య హత్యోదంతం ఎలా జరిగిందో మనందరికీ తెలిసిందే కదా. ఒక మోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు చంద్ర నాగమల్లయ్య. అతని కింద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు
ఈ వ్యక్తి మోర్జనిస్ కోబోస్ మార్టినెస్ అనేటువంటి వ్యక్తి క్యూబాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. అతని వయసు సుమారుగా 37 సంవత్సరాలంటూ తెలుస్తుంది. చంద్రనాగమల్లయ్య వయసు 50 ఏళ్ళు అంటూ తెలుస్తుంది. అయితే ఏదో ఒక విషయంలో ఈ మార్టినిస్కి అలాగే చంద్రనాగమల్లయ్యకి ఒక చిన్న వాగ్వాదం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే పనిచేస్తున్నటువంటి మార్టినెస్కి ఆ పాడైపోయిన వాషింగ్ మిషన్ ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పాల్సి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అప్పటికే ఒక ఆర్గ్యుమెంట్ జరిగి ఉండడం వల్ల తాను డైరెక్ట్గా మాట్లాడలేకపోవడము కారణం ఏదైనప్పటికీ అక్కడే ఉన్న మరొక మహిళకు చెప్పి అతనికి చెప్పు అని చెప్పాడు. ఆ మహిళ అతనికి చెప్పింది. అయితే తనకి డైరెక్ట్గా అతనే చెప్పకుండా, అంటే చంద్రనాగమల్లయ్యే తనతో మాట్లాడకుండా డైరెక్ట్గా వేరే వాళ్ళతో అలా చెప్పించడం ఈ మార్టినెస్కి నచ్చలేదు. కోబోస్ మార్టినెస్కి అంతే. ఒక్కసారిగా కోపం తెచ్చుకొని అక్కడే ఉన్నటువంటి కత్తి అందుకొని చంద్రనాగమల్లయ్యని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ దారుణంగా అతని మీద దాడి చేస్తూ అనేక సార్లు అతన్ని కత్తితో పొడిచి గాయపరిచి చివరికి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే చంద్రనాగమల్లయ్య అతని వెంట పడుతూ వీధుల వెంట పరిగెడుతూ ఆ కత్తితో అతని తలను నరికి, ఆ సమయంలో చంద్రనాగమల్లయ్య భార్య కొడుకు అక్కడే ఉన్నారు. ఆ మార్టినెస్ను ఆపే ప్రయత్నం చేశారు, కానీ ఆ మృగం అక్కడితో ఆగలేదు. దారుణంగా చంద్రనాగమల్లయ్య మీద దాడి చేసి పొడిచి చివరికి తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇదంతా దేనికోసం? ఒక చిన్న ఆర్గ్యుమెంట్. కేవలం ఒక చెప్పాల్సిన ఒక విషయాన్ని డైరెక్ట్గా అతను చెప్పకుండా వేరే ఒక మహిళ వచ్చి చెప్పడం. అందులో ఏదైనా క్రైమ్ ఉందా? అందులో ఏదైనా తప్పు ఉందా? చేయకూడని తప్పు ఏం చేశాడు అతను? కేవలం అతనికి ఉన్నటువంటి ఈ క్రిమినల్ మైండ్ కారణంగానే ఇలా చేశాడు. అతను ఆల్రెడీ ట్రంపే చెప్తున్నారు క్లియర్గా, ఈ మార్టినెస్ అనే వ్యక్తి, కోబోస్ మార్టినెస్ అనేటువంటి వ్యక్తి గతంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేసినటువంటి క్రైమ్లో పాల్పడి ఉన్నాడు. చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేశాడు, కార్లు దొంగతనం చేశాడు. అతని మీద ఎన్నో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి క్రిమినల్స్ అమెరికాలో ఉండడానికి అర్హులా అనేది ఇక్కడ ట్రంప్ వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక మంచి మనిషి, ఒక బాధ్యత గల భారతీయుడు కుటుంబ సభ్యుల ముందు అత్యంత దారుణంగా హత్య గావించబడ్డానికి కారణం ఏంటి అనే ప్రశ్నను ఇప్పుడు ట్రంప్ లేవనెత్తుతున్నారు. బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే, చేతగాని విధానాలు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇన్కాంపిటెంట్ బైడెన్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అలాంటి విధానాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అనేది ట్రంప్ పాయింట్. అయితే ట్రంప్ ఇక్కడ క్లియర్గా ఇలాంటి విషయాలను అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉండడానికి వీలు లేదు, ఇలాంటి క్రిమినల్స్ అమెరికాలో చోటు లేదు ఇలాంటి వాళ్ళకి అంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో తన పందా ఏ విధంగా ఉండబోతుందో, తన పాలసీ ఏ విధంగా ఉండబోతుందో మరొకసారి చెప్పే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. క్లియర్గా మనకు కనిపిస్తోంది. అయితే అమెరికా హోంశాఖ DHS ఇప్పటికే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మోక్లఫిన్ దీనికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి, ఈ మోర్జనిస్ కోబోస్ మార్టినెస్ అనే వ్యక్తి, క్యూబాకు సంబంధించిన వ్యక్తి గతంలో ICE కస్టడీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ICE ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా అతను ఉన్నాడంటూ తెలుస్తోంది. సో అన్ని రకాలుగాను అమెరికాలో అడుగు పెట్టడానికి ఏమాత్రం హక్కు లేని వ్యక్తి. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ పంతా ఎలా ఉండబోతోందో ఖచ్చితంగా ఈ పోస్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. మరొకసారి గతంలో బైడెన్ అవలంబించినటువంటి విధానాలు సైతం తప్పుపట్టే ప్రయత్నం ఇక్కడ మనం చూడొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఈ నాగమల్లయ్య హత్యోదంతం ఇప్పుడు అమెరికాలోను విదేశాల్లోనూ ఉంటున్నటువంటి భారతీయుల యొక్క సెక్యూరిటీకి సంబంధించి సైతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. విదేశాల్లో ఉంటున్న వాళ్ళ లైఫ్ చూడడానికి చాలా పాలిష్డ్గాను, చాలా పాష్గా, చాలా గ్రాండ్గా కనిపించినప్పటికీ అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. యూకేలోను, అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో భారతీయుల మీద పెరుగుతున్నటువంటి అక్కడ వ్యతిరేకత సైతం మనకి ఈ మధ్య బాగా కనిపిస్తోంది. భారతీయుల మీద దాడులు జరగడం, భారతీయ ఆచారాల మీద, పద్ధతుల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, భారతీయుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అలాగే భారతీయుల పట్ల వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత కానీ ఖచ్చితంగా భారతీయుల్లో భయాన్ని పెంచుతుంది. ఎవరు దీనికి యాక్షన్ తీసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్సా? కొంతమంది కొన్ని గ్రూప్స్ని కొంతమంది కావాలని రెచ్చగొడితే వాళ్ళు భారతీయుల మీద విషం కక్కుతుంటే, భారతీయుల మీద వ్యతిరేకతను పెంచుకొని హింసకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడి గవర్నమెంట్స్ బాధ్యత ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయా దేశాల అభివృద్ధిలో భారతీయులు భాగమయ్యారు. ఆయా దేశాల యొక్క ఇన్కమ్ పెంచడానికి, జీడిపి పెంచడానికి, అక్కడి సైన్స్ అండ్ డెవలప్మెంట్లో భారతీయులు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంటే, ఆ దేశాల అభివృద్ధికి భారతీయులు సోపానాలు అవుతుంటే, మెట్లు అవుతుంటే, మరి అక్కడ ఉన్నటువంటి భారతీయుల రక్షణ కోసం ఆయా దేశాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంది, ఆ అధ్యక్షుల మీద ఉంది, అక్కడి పోలీసుల మీద ఉంది.